రైట్. మరి ఇటీవలే పైరసీకి సంబంధించి ఐబొమ్మ, బప్పం యాప్స్ ఏవైతే ఉన్నాయో మూవీస్‌కి సంబంధించి పూర్తి పైరసీకి సంబంధించి ప్రతి ఒక్కరు గూడాను ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంలోన కొంత ఆయనకి సంబంధించి ఇమ్మడి రవిని అరెస్ట్ చేయొద్దు, ఆయన్ని విడిపించండి, ఆయన్ని అరెస్ట్ చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పేసి కొంతవరకు నినాదాలు చేస్తూ ఉన్నారు, పోస్టులు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన చేసింది ఎంతవరకు కరెక్టు అని మనం నార్మల్‌గా చూసుకుంటే సామాన్యుడికి సినిమాల్లో నిజంగానే సినిమాల్లో టికెట్ల రేట్లు పెంచేసినియి. ఎప్పుడో అసలు ఇంచుమించుగా దాదాపు మనం ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకున్నా కూడా రూ. 30, రూ. 50 ఉండే టికెట్ ఇప్పుడు 300, 500 ఇష్టం వచ్చినట్టు అంటే సినిమా రేంజ్‌ని బట్టి కూడా టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రిలీజ్ రోజు ఒక కాస్ట్ ఉంటుంది, తర్వాత ఒక కాస్ట్ ఉంటుంది. ఇంకోటేంటంటే మూవీ థియేటర్‌లోని ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి. ఫెసిలిటీస్‌కి ఒక కాస్ట్, కిందదైతే ఒకటి, పైదైతే ఒకటి, రెక్లైనర్ చైర్స్ అయితే ఒకటి, ఇట్లాగా రకరకాల ఫెసిలిటీస్‌ని పెంచుకుంటూ కూడా టికెట్ రేటుని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయిన నేపథ్యంలోని అదొకటే కాదు, థియేటర్‌కి వెళ్ళాము అనంటే టికెటే కాదు, టికెట్ సపోజు రూ. 100 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. అక్కడ కొనుక్కునే స్నాక్స్, ఈ పాప్‌కార్న్స్ లేకపోతే ఒక సమోసా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అసలు పాప్‌కార్న్ రూ. 600, రూ. 300 అంటే అసలు అది ఏమైనా అర్థం ఉందా అసలు? ఒక రూ. 10 పాప్‌కార్న్ ప్యాకెట్ ఉంటుంది. ఏసీఐ టాప్ బ్రాండ్ అది. పాప్‌కార్న్ అవి మనం జస్ట్ ఆయిల్‌లో పాన్‌లో ఏసి వేయించేస్తాం. అది రూ. 10 లేదంటే మహా అయితే రూ. 20. ఎంత కష్టపడిపోయినా దాన్ని రూ. 50 కన్నా ఎక్కువకి సేల్ చేయలేము ఎవరిని కూడాను. సాధారణమైన థియేటర్స్ అన్నీ కూడా అంతే సేల్ చేస్తున్నాయి. ఇప్పటికీ రోడ్ల మీద పాప్‌కార్న్ కొనుక్కొని తింటాము. అవి కూడా అంతే రూ. 10 ప్యాకెట్ ఉంటుంది, రూ. 20 ప్యాకెట్ ఉంటుంది. సో మొక్కజొన్నలో మారిపోయేది ఏముంటుంది? మహా అయితే మీరు కొంచెం బటర్ యాడ్ చేస్తారు అంతే. దీనికి 600, 400, 300 అసలు పాప్‌కార్న్ రేటు 200, 300 ఏంటి? మరి దీని మీద ఎక్కడి కట్టడి తెస్తుంది థియేటర్లకి సంబంధించి? ఏదైనా కూడాను ఒక సామాన్యుడు ఏదో సినిమా చూద్దామని పోతేనే టికెట్ ఎక్కువ రేటు, బట్ ఏదో సినిమా వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోని, ఆ స్టార్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోని, వాళ్ళ పిచ్చిలోని పోయి ఎంత రేట్ అయినా టికెట్ పెట్టి కొనుక్కుంటాము. కానీ పోనీ ఏదో ఆకలేస్తుంది కదా అని 2:30, 3 గంటల పాటు థియేటర్‌లో కూర్చోవాల్సి ఉండేటప్పుడు కూల్ డ్రింకో, పాప్‌కార్న్ ఏదో తెచ్చుకుందామని పిల్లలు గోల చేస్తారు అని చెప్పేసి పోతే ముగ్గురికి అయిపోయే టికెట్ ఒక పాప్‌కార్న్ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు అంత దారుణంగా ఎలా రేట్‌ని ఫిక్స్ చేశారు? అంత దారుణంగా రేట్‌ని ఫిక్స్ చేయడానికి అసలు ప్రభుత్వం ఎట్లాగా అనుమతిస్తోంది? ఇది సామాన్యుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న. సామాన్యుడికి అసలు ఎంత కోపం ఉందంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అంటే ఒక సామాన్యుడు ఏదైనా ఒక కేసు పెట్టాడనుకోండి, కన్జ్యూమర్‌లోనే ఏదో ఇంత రేట్ ఉంది దీనికి సంబంధించి అని. అదేమైనా క్లియర్ అవుతుందా? కేసు ఫైల్ చేస్తే ఎంతవరకు పోతుంది? వీళ్ళ చెప్పులు అరిగిపోయి వీళ్ళకున్న ఆస్తులు అమ్ముకుంటేనే గానీ ఏ కేసు క్లియర్ అవ్వని పరిస్థితి. కానీ ఖచ్చితంగాను ఇప్పుడైతే మాత్రము ఏదైతే అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సినిమా చూడ్డానికి ఏదో సరదాగా కాసేపు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళేది. మీరు ఎన్ని కోట్లు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ మొత్తం ప్రజల మీద వేసేస్తే అసలు సామాన్యుడు సినిమా చూడగలుగుతాడా? పోయో పాప్‌కార్న్ తినగలుగుతాడా? ఆ 2, 3 గంటలు అసలు ఎట్లా రిలాక్స్ అవుతాడని మరి సినీ వర్గాలు అనుకుంటున్నాయి అన్న విషయము ప్రజల్లోని ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే మేము ఐబొమ్మని, బప్పం యాప్స్‌ని ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇమ్మడి రవికి సపోర్ట్ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఇది చట్టరీత్యా నేరమనే చెప్పుకోవాలి. సినిమా యాక్టర్స్ ఏవైతే మూవీ డైరెక్టర్స్ సినీ రంగ పరిశ్రమకి సంబంధించి సినిమాల మీద ఇంత భారమైన ఒత్తిడిని మోపకపోతే ఖచ్చితంగాను ఇలాంటి యాప్స్ పుట్టుకురావు. ఎవరు కూడా ఈ యాప్స్‌ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేసే అవకాశం ఉండదు అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఈరోజు అలాంటి వ్యక్తితోని ఇలాంటి పని చేయడానికి ప్రేరేపించినందుకు ఒక పక్క సినీ వర్గాలు, సినీ ఇండస్ట్రీ చెయ్యి కూడా ఉంది దీనిలోని. వారు చేసిన పని వల్లనే ఇట్లా చేశాడు, దానివల్ల మేము కూడా వాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ప్రజలు లాభపడుతున్నారు. అల్టిమేట్‌గా ప్రజలకు లాభం జరగాలి. మీరు లాభపడితే ప్రజల వెర్రిగొర్రెల్లాగా మీకు కనిపిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు వాదిస్తూ ఉన్నారు. దాన్ని కూడా తప్పు పట్టడానికి ఛాన్స్ లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక నేరము అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రజల పక్షాన్ని చూస్తే దాన్ని తప్పట్టడానికి లేదని మనం అనుకున్నప్పటికీ కూడాను చట్టరీత్యా చూస్తే ఖచ్చితంగాను మరి పైరసీని అరికట్టాల్సిన అవసరం ఉంది అని ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది సినీ పరిశ్రమలు. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు సినీ ఇండస్ట్రీలు చవి చూసాయి. మరి ఇప్పటికైతే సెట్ అవుతూ వచ్చింది. సెట్ అవుతుంది అన్నీ. అంటే పాన్ ఇండియా మూవీస్ అన్ని హిట్ కొడతా ఉన్నారు. రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సో సినీ రంగానికి కూడా ఒక రకంగా చిన్నతెర, బుల్లితెర, వెండితెర ఇవన్నీ కూడాను
ఆల్మోస్ట్ మళ్ళీ పుంజుకున్న స్థాయిలోనే ఉన్నాయి, పుంజుకున్నాయి, ఆల్మోస్ట్ పుంజుకుంటూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలోనైనా అట్లీస్ట్ టికెట్స్ మీద ధరలు తగ్గిస్తే సాధారణమైన రేటుకి ప్రజలు వెళ్ళే అవకాశం ఉంటుంది, చూసుకోగలరు. మరి లేని పక్షంలో ఇలాంటి యాప్స్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇదైతే మాత్రము ఒక రకంగా నేరమే, పైరసీని అరికట్టాలి ఖచ్చితంగా. దొంగతనంగా దేన్ని కూడా చూడడం కానీ దాన్ని ఎంకరేజ్ చేయడం కానీ నేరం కిందే పరిగణిస్తారు. అయితే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇమ్మడి రవి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చేశాడు, ఎలా పట్టుబడ్డాడు, ఇదంతా పక్కన పెడదాం. అసలు ఇవన్నీ అసలు పోలీసులు వాళ్ళ కృషి మామూలుగా లేదు. ఆయన చేసిన ఛాలెంజ్ని వాళ్ళు సీరియస్గా, అసలు ఛాలెంజ్ లేకుండానే కేసులు ఛేదిస్తారు. అట్లాంటిది పోలీసులకి ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుందన్నది రుచి చూపించడానికి ఒక్క కేసు మనకు సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్లోనే ఇలాంటి ఛాలెంజ్లు చేయకుండా ఉంటే మంచి. తప్పు చేసినోడు, తప్పు చేయలేనోడు ఛాలెంజ్ చేశాడంటే వాడు ప్రూవ్ చేసుకోగలుగుతాడు. కానీ తప్పు చేసినోడు కూడా ఛాలెంజ్ చేశాడంటే ఖచ్చితంగా వాళ్ళకి తీర్చాల్సిందంతా తీర్చేస్తారు పోలీసులు. ఎట్టి పరిస్థితిలో నో ఎక్స్క్యూజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఈ ఇమ్మడి రవి చేసిన పని వలన ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇతని దగ్గర చాలా వరకు డేటా ఉంది, ప్రజలకి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఇట్లా ఇవన్నీ కలిపి వాళ్ళ దగ్గర ఇంచుమించుగాను ఆయన మెయింటైన్ చేసినవి 65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడు. 21,000 సినిమాలకి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఉన్నాయి అని చెప్పేసి సిపి సజ్జనార్ గారు తెలియజేయడం జరిగింది. అయితే సినీ వర్గాలకి సంబంధించిన వీళ్ళందరూ కూడాను సజ్జనార్తోని భేటీ అవడం జరిగింది. మరి కథానాయకుడు చిరంజీవి, యాక్టర్స్ చిరంజీవి గారు, నాగార్జున గారు, అలాగే డైరెక్టర్ దర్శకుడు రాజమౌళి, అలాగే దిల్ రాజు, వీళ్ళందరూ కూడాను సినీ వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఆయన్ని కలవడం జరిగింది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి వీళ్ళు చాలా హెల్ప్ జరిగింది. చాలా అసలు ఇది సినీ ఇండస్ట్రీలోనూ మరొక కొత్త పార్ట్ని, మేము కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టినట్టు అవుతుంది మాకందరికీ కూడాను. కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మేము అందరినీ కూడా చవి చూసాము అని చెప్పిన నేపథ్యంలో చాలా నష్టం జరిగింది అని చెప్పేసి దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మని, బప్పా మ్యాప్స్ వీటన్నిటి మీద కూడా మీరు ఈ రీతిలో చర్యలు తీసుకోవడం చాలా హెల్ప్ చాలా అంటే అసలు మళ్ళీ పునర్జన్మ అని అనుకోవచ్చు సినీ ఇండస్ట్రీకి జరిగింది అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మరి ఈ కేసులో అతని మీద ఐటీ యాక్ట్, కాపీరైట్కి సంబంధించిన యాక్ట్, మరో 4 కేసులు, ఇంచుమించుగా ఒక 7 కేసులు అనుకుంటాను నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. పైరసీకి సంబంధించి అంతకుముందు ప్రశాంత్ శివరాజ్ అనే వ్యక్తుల్ని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు అని చెప్పేసిన నేపథ్యంలోని పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నాడని కూడా తెలిసింది. మరి దీంతో చాలామంది బెట్టింగ్ యాప్స్ అసలు నిరోధించాలి, బెట్టింగ్ యాప్స్ని తీసేసేయాలని ఏదైతే ఒక ఉద్యమంలో జరుగుతుందో, మరి దీన్ని కూడా బెట్టింగ్ యాప్స్ని కూడా ఇప్పుడు చాలామంది దాని ద్వారా చనిపోవడం జరిగింది. మరి దీని మీద కూడా కేసు ఫైల్ అయింది. అలాగే ఒక వెబ్సైట్ని బ్లాక్ చేస్తే కొత్త వెబ్సైట్ని తయారు చేస్తూ కూడా ఆయన దాదాపు 65కి అబౌవ్ మిర్రర్ వెబ్సైట్స్ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. 21,000 సినిమాలు ఉన్నాయి, అలాగే సంబంధించిన హార్డ్ డిస్క్లు ఉన్నాయి. 21,000 మూవీస్ హార్డ్ డిస్క్ అంటే చూడండి. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి లేటెస్ట్గా వచ్చిన ఓజీ సినిమాతో కలిపి ఓజీ సినిమా వరకు కూడా మొత్తం హార్డ్ డిస్క్లు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి 20 కోట్ల పైరసీ ద్వారా ఆయన సంపాదించాడు, 20 కోట్ల రూపాయలకు పైగా ఆయన పైరసీ ద్వారా సంపాదించుకున్నాడు. మరి అందులో మొత్తం దాదాపు 3 కోట్లనైతే సీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమైన పాయింట్, మనం అనుకున్నట్టుగాను 50 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్ల డేటా మొత్తము రవి దగ్గర ఉంది. ఇది డేంజరు. ఇది ఏమవుతుందంటే, అంటే పోలీసులు చెప్పిన మనం ఒక సామాన్యుడిగా ఆలోచించినా కూడాను మన డేటా ఒక పర్సన్ దగ్గర ఉంది అని అంటే ఖచ్చితంగా మనకు సంబంధించిన బ్యాంకులు హ్యాక్ అవుతాయి, మనకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ హ్యాక్ అవుతాయి, మన ఫ్యామిలీ సీక్రెట్స్ హ్యాక్ అవుతాయి. ఇంత చేసిన వాడు మన అకౌంట్ ద్వారా ఫోన్స్ని హ్యాక్ చేయడము, మన అకౌంట్స్ని హ్యాక్ చేయడం అంత సింపుల్ మ్యాటర్. వాళ్ళకి చాలా సింపుల్, చాలా ఈజీగా సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటివి కూడా ఏమైనా ఇప్పుడు బయటపడే అవకాశం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి దీన్నంతా కూడా సైబర్ నేరగాళ్ళు వాడుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అయితే సజ్జనార్ గారు తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంచుమించుగా 110 డొమైన్స్ను కొనుక్కున్నాడంటే ఈయన. మొత్తం 110 డొమైన్స్ను కొనుక్కున్నాడు. వేరే వేరే పేర్లతోని మహారాష్ట్రలోని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన వ్యక్తి ఈయన. సాఫ్ట్వేర్ మహారాష్ట్రకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులని తీసుకున్నాడు. అలాగే మొదటి నుంచి కూడా ఈ నేర ప్రవృత్తి అనేది ఉండడం వలన సినీ రంగం ఎప్పుడైతే అప్రమత్తమైందో అప్పటి నుంచి కూడాను, అంటే ఎప్పుడైతే పైరసీ జరుగుతుందో, ఐబొమ్మ మీద కేసెస్ పడడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయో
వెంటనే ఈయన ఏం చేశాడనంటే భారతదేశ పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసేసుకొని కరీబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడంట. చూడండి అసలు మనుషుల మేధాశక్తి, క్రైమ్ని చేసే వాళ్ళ మేధాశక్తి ఎట్లా ఉందో. వీళ్ళని పొగట్టం కాదు, ఒక రకంగా అసలు మరి వీళ్ళు ఒక రకంగా దేశద్రోహానికి పాల్పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు ఇంత డేటా ఉంది అని అంటే ఈ నేరం చేసిన వాడు ఇంకా వేరే నేరం చేయడని ఇక్కడ ఏంటి మనం ఎట్లా నమ్ముతాం? మనం అసలు ఒక సామాన్యుడి డేటా అంత ఉంది అని అంటే అసలు అది ఎన్ని రకాలుగా దారితీస్తుంది. ఇంచుమించు అది తక్కువ డేటా కాదు, అసలు 50 లక్షలకు పైగా జనాలనంటే ఇంకా ఎంత ఉంది అనేది తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. మరి ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి ఓపెన్ చేయడము, ఇట్లాగే ఏంటంటే మొత్తం అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లోని సర్వర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అసలు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే మాత్రము ఒక రకమైన భయం కలుగుతూ ఉంది దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఈ పైరసీ రాకెట్లో ఉన్న మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాము అని చెప్పేసి అయితే సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. మరి ఏదైనా కూడాను ప్రజలు కూడా మనకేదో చిన్నపాటి లాభం జరుగుతుంది కదా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నది ఒక రకంగా చాలా ప్రమాదకరము. ఎందుకంటే మనుషుల డేటా సబ్స్క్రిప్షన్ త్రూ మనం అన్నిటికీ వాడేది ఫోన్స్నే వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఫోన్స్కి సంబంధించిన డేటా ఏదైతే వెళ్తుందో ఇది ఎప్పటికైనా సరే ఒక అణుబాంబు కన్నా ప్రమాదంగా తయారవుతుంది, అందరినీ కూడా ఉన్న పనంగా నాశనం చేస్తుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి యాప్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడమే బెటరు. బట్ దీని మీద నిజంగానే ధరలు తగ్గడం కానీ, ఏదైనా వస్తువుల మీద ధరలు తగ్గడము, సినిమాలకు సంబంధించి రేట్ల ధరలు తగ్గడం ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద అధికారులు ఖచ్చితంగాను ఇక్కడి నుంచి నాకు తెలిసి అంటే మనం అంచనా ప్రకారము లెక్క వేసుకుంటున్న ప్రకారం అలాగే కొంతమంది నిపుణులు చెప్తున్న ప్రకారం దీనికి సంబంధించి సినీ వర్గాల నుంచి కూడా వస్తున్నది ఏంటి అని అంటే భవిష్యత్తులోనే ఖచ్చితంగా సినిమాల మీద ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది ఇలా నెగిటివ్గా ఇంపాక్ట్ పడకూడదు కాబట్టి మరి ధరలు తగ్గించే అవకాశం ఉంటే బాగుంటుంది. ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అయితే కొంత తెలుస్తూ ఉంది. సో ఇది జరిగితే మాత్రం నిజంగానే ఒక రకంగా సినీ ఇండస్ట్రీకి మంచిదే, అలాగే మన భారతదేశానికి కూడా మంచిదే. డేటా ఎక్కడా కూడా మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒకరు పోతే ఇంకొకరు పుడతారు అని చెప్పేసి మెసేజెస్ చేస్తూ ఉన్నారు చాలామంది. కానీ దయచేసి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఒకరు పోతే ఇంకొకరు పుడతారని అంటే మళ్ళీ ఇప్పటికే ఉన్న వాళ్ళని మట్టు పెట్టడానికి కష్టమవుతుంది. ఇది కంప్లీట్గా నేరము. మళ్ళీ ఇంకొక నేరస్తుడు పుడతాడని సామాన్యుడు ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. మనకు కావాల్సిన దాని గురించి, మీకు కావాల్సిన దాని గురించి ప్రభుత్వాలతో మన అప్పీల్ చేసుకోవడము, దానికోసం మనం పోరాడము ఖచ్చితంగా ఓ రోజు ఫలితం అయితే ఉంటుంది హక్కులకి సంబంధించి. బట్ ఇలాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి. సో దయచేసి అందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇలాంటివి బయటికి తీసేసేసి ఇట్లాంటి నెట్వర్క్స్ని మాత్రం ఎంకరేజ్ చేయకుండా ఉంటారని అయితే ఆశిద్దాము. ఎందుకంటే హెల్తీ ఇండియా ఉండాలి కాబట్టి, ఎవరికి ప్రమాదం రాకూడదు కాబట్టి.